బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతానని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు చిన్నారెడ్డి. నా సీటుని డబ్బులకు అమ్మారంటున్నారు చిన్నారెడ్డి. డబ్బులు ఇచ్చే మెగారెడ్డి టికెట్ కొనుక్కున్నాడు. రేవంత్ సీఎం అవుతారని చెప్పాక కూడా నా సీటును ఇతరులకు అమ్మేశారు. నేను ఎమ్మెల్యేగా ఉంటే మంత్రిని అయ్యేవాడిని. మెగారెడ్డి వల్ల వనపర్తి అభివృద్ధి పనులు ఆగిపోయాయి. కాంట్రాక్టులు తన మనుషులకి రాలేదని పనులు అడ్డుకుంటున్నారు. నా అనుచరులను కూడా మెగారెడ్డి ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు చిన్నారెడ్డి. ఇక పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీపై తిరగబడతా, పార్టీని వదిలి వెళ్ళను, మెగారెడ్డిని మాత్రం వదలను అంటున్నారు చిన్నారెడ్డి. మెగారెడ్డి లాంటి వాళ్లను పార్టీ నుంచి తరిమేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు చిన్నారెడ్డి. సో చిన్నారెడ్డి డైరెక్ట్గా నేను జీవన్ రెడ్డిలా అయ్యేవాడిని అని అంటే, జీవన్ రెడ్డి జగిత్యాల సంబంధించి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పలుమార్లు మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అంతే స్థాయిలో సీనియర్ చిన్నారెడ్డి కూడా. సో చిన్నారెడ్డి జీవన్ రెడ్డి ఇద్దరు కూడా దాదాపుగా సమకాలికులనే చెప్పాలి. సో జీవన్ రెడ్డి లాగా నేను కూడా అయ్యేవాడిని, నేను పార్టీలో ఉండే కొట్లాడతా, పార్టీలో ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకొని పార్టీ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మెగారెడ్డి పార్టీని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు, అక్కడ అభివృద్ధి పనులు జరగకుండా చూస్తున్నాడు, వనపర్తి మొత్తం ఆగమైపోతుంది అనేది చిన్నారెడ్డి మాట. మరి అటు మెగారెడ్డి కూడా ఏదో ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీ గారు సొంత పార్టీలోనే మెగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు వనపర్తి నియోజకవర్గానికి. సో చిన్నారెడ్డి మాటలు ఇంకా ఉన్నాయి. ఒకసారి చిన్నారెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ గారు, ఇలాంటి పెద్ద వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ మానాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సుఖాలు అన్ని వదులుకొని దేశానికి స్వాతంత్ర్యం తేవడం జరిగింది. 80 సంవత్సరాలు పూర్తయినాయి. ఒకనాడు కేవలం 2% అక్షరాస్యత ఉండేటువంటి భారతదేశం ఈరోజు దాదాపుగా 74% అక్షరాస్యతకు చేరుకుందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో 64, కేరళలో పక్కన ఉండేటువంటి రాష్ట్రంలో 90% అక్షరాస్యత సాధించాం, అభివృద్ధి సాధించాం. ఇదంతా స్వాతంత్రాన్ని పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధికి పాటుపడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఇంకో కారనేటువంటి మాట కూడా నేను సమయంగా మనం చేస్తా ఉన్నాను. అందుకని ఇలాంటి ఒక గొప్ప పార్టీలో మనం పనిచేస్తున్నామని సగర్వంగా తలెత్తుకొని తిరగాలి. 10 మందికి మన పార్టీ యొక్క గొప్పతనం, మన పార్టీ చేసిన పనులు, రేపు చేయబోయే పనులు మనం సగర్వంగా అందరికీ వివరించాలనేటువంటి మాట మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తున్నా. ఈరోజు అధ్యక్షుడిగా గోపాల్పేట మండలం నా సొంత మండలం. అలాంటి మండలంలో నరహరి గారిని ఎస్సీ కులాల్లో ఒక ఉపకులం అయినటువంటి బుడుగ దంగాల కులానికి చెందినటువంటి వ్యక్తి మన నరహరి గారు. వారు కూడా ఎస్సీఏ. అలాంటి వ్యక్తికి మనం ఈరోజు ఈ మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పినాం. వారితో పాటుగా శేఖర్ గారు ఒక బీసీ నాయకుడు, శాంతన్న గారు ఇంకో ఎస్సీ నాయకుడు, రాజేశ్వర రెడ్డి గారు ఒక రెడ్డి, వీళ్ళందరూ కూడా సమిష్టిగా మేము కలిసికట్టుగా పనిచేస్తాం, మండలానికి పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తాం అనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా వారు చెప్పడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక మంచి కూర్చోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కావాలి. మాకు అందరం కూర్చొని మాట్లాడుకుంటేనే ఇంతవరకు ఏం చేయగలిగినాం, రేపు ఏం చేస్తాం అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది అనే ఉద్దేశంతో రోడ్డు పక్కనే మనం చక్కటి ఆఫీసును చూసుకొని ఈరోజు గతంలో జీవన్ రెడ్డి ఇదే మాదిరిగా మాట్లాడుతూ సొంత పార్టీ నేతల పైన అలకబూని ఆఖరికి వస్తే గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని సుదీర్ఘ సంవత్సరాల పాటుగా సేవలందించి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఎమ్మెల్సీగా, ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కేసీఆర్కి వ్యతిరేకంగా పోటీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘమైన అనుభవం, సీనియర్ కాంగ్రెస్ నేతగా పిలువబడుతున్న జీవన్ రెడ్డికి ఒక ప్రాధాన్యత లేదు. ఎమ్మెల్సీ వెళ్ళగానే కొంతమందికి పదవి వెళ్ళకముందే రెడీగా ఇంకో పదవికి సంబంధించి జీవోలు రెడీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి అయిపోయిన వెంటనే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకైనా వివిధ పదవులు ఉన్నాయి,
ప్రభుత్వ సలహాదారు హోదాలు ఉన్నాయి కానీ చిన్నారెడ్డికి అటు జీవన్ రెడ్డికి మాత్రం ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదని బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఆ రకంగా బయటికి వెళ్ళిపోయారు. మొన్న మధ్య రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే రకమైన స్వరం వెత్తడం చూసాం. ఇప్పుడు మళ్ళీ చిన్నారెడ్డి ఇదే స్వరాన్ని ఎత్తుకున్నారు. ఒకసారి రాజగోపాల్ రెడ్డి 2 రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి ఇదే స్వరాన్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుకొచ్చారు. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం. రైట్, ఇది రాజగోపాల్ రెడ్డి వర్షన్. మొన్నేమో జీవన్ రెడ్డి ఈ రకంగానే మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి కంటిన్యూస్గా సుమారుగా 7.5-2 కాలం నుంచి కంటిన్యూస్గా ఇదే రకమైన వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు చిన్నారెడ్డి ఇదే రకమైన వ్యతిరేక స్వరాన్ని ఎత్తుకున్నారు. సో చిన్నారెడ్డి మాత్రం జీవన్ రెడ్డిలా వెళ్ళేవాడిని, కానీ నేను వెళ్ళను, పార్టీలో ఉండి కొట్లాడతా. ఆయనకి మెగారెడ్డికి కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయి. ఒకరి అనుచరులు ఇంకొకరు పట్టించుకోకపోవడం కానీ, పదవులు ఇవ్వకపోవడం కానీ, కాంట్రాక్ట్ల విషయంలో కానీ ఈ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శివాజీ అందిస్తారు. శివాజీ, సో వనపర్తిలో ఏం జరుగుతుంది అసలు? మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డిగా మొదలైనటువంటి ఈ రగడ ఇప్పుడు అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారింది. చిన్నారెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీకి సంబంధించి ఏదో తప్పు జరుగుతుందని, ఎవరెవరో వస్తున్నారు పార్టీలో కానీ పార్టీలోనే ఉండి పోరాడుతానని ఆయన మాట్లాడే ఎలా చూడాలి? జీవన్ రెడ్డిలా నేను అయ్యేవాడిని అని చెప్పడం ఎటువంటి చర్చకు దారితీస్తోంది? నిన్న వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు జిల్లా చిన్నారెడ్డి ఎక్స్ మినిస్టర్ ఇక్కడ పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేటువంటి భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడము అటు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా అటు స్థానిక ఎమ్మెల్యే, అటు చిన్నారెడ్డి మధ్యలో వర్గ విభేదాలు నడుస్తున్నాయి అనేటువంటి కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం కనిపిస్తుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అటు టిపిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి వెంటనే ఒక్కసారిగా అటు సీఎం సంబంధించినటువంటి క్యాండిడేట్ గా మారుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క చిన్నారెడ్డికి టికెట్ కేటాయించి వెంటనే అతి తక్కువ కాలంలోనే మళ్ళీ వెంటనే మేఘారెడ్డికి టికెట్ కేటాయించడం నుంచి ఈ యొక్క వర్గ విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి వనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతుంది. గత చాలా సీనియర్ కార్యకర్తగా ఉన్నటువంటి చిన్నారెడ్డి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా గ్రామీణ శాఖ అభివృద్ధి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా కొనసాగినటువంటి చిన్నారెడ్డిని కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి అటు మేఘారెడ్డిని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో కూడా ఈ వర్గ విభేదాలు ఒక్కసారిగా వనపర్తి నియోజకవర్గంలో గుప్పుమన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఈ యొక్క వర్గ విభేదాలతో అటు మేఘారెడ్డి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఒక వర్గము, తర్వాత చిన్నారెడ్డి ఒక వర్గంగా 2 వర్గాలుగా విడిపోయి ఇటు స్థానిక కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలకు చాలా ఇబ్బందులుగా మారని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీటన్నిటికి కూడా నిన్న స్థానిక ఉన్నటువంటి రాష్ట్ర ప్రణాళిక అధ్యక్షుడు చిన్నారెడ్డి మాటలు వీటికి బలాన్ని చేకూర్చాయని చెప్పుకోవచ్చు. గత 40 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉంటూ కాంగ్రెస్ లో పుట్టి పెరిగినటువంటి నేను గత ఒక్కసారిగా టికెట్కు అమ్ముడుపోయినటువంటి ఒక రేవంత్ రెడ్డికి చెప్పాను, నేను రాబోయేలో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పరిణామాల దృష్ట్యా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి మీరే సీఎం అవబోతుందని చెప్పింది కూడా నేనే అని చెప్పినటువంటి చిన్నారెడ్డి ఒక్కసారిగా టికెట్కు అమ్ముడుపోయి, డబ్బులకు అమ్ముడుపోయి నాకు కాదని చెప్పేసి టికెట్ ఇతని వ్యక్తికి ఇవ్వడము, ఒక్కసారిగా తన వర్గాన్నే ఇక్కడ పదవులు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నియోజకవర్గంలో. కానీ నా రాజకీయ జీవితానికి ఒక్కసారిగా కుప్ప కూలేటట్టుగా
కింద పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విషయాన్ని కూడా నేను కార్యకర్తలకి ఈ వేదిక నుంచి చెప్పుకుంటానని చెప్పేసి చిన్నారెడ్డి తన యొక్క మనసులో ఉన్నటువంటి వేదనని చెప్పుకుంటాడు. గత కొద్ది రోజులుగా అంటే స్థానిక సంస్థలు ముగిసినప్పటి నుంచి కూడా వనపర్తి నియోజకవర్గంలో 2 వర్గాలుగా కాంగ్రెస్ విభేదాలు బయట తేటతెల్లమవుతున్నటువంటి విషయం కనబడుతుంది. ఒక్కసారిగా అంటే అటు చిన్నారెడ్డి వర్గము అటు మేఘారెడ్డి వర్గము కూడా కనబడుతుంది. కానీ ఈ యొక్క 40 సంవత్సరాల యొక్క రాజకీయ జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ నేను హైకమాండ్ కూడా చెప్పాను, రాజకీయంగా ఇక్కడ చిన్నారెడ్డి యొక్క స్థానం ఏంటి అని హైకమాండ్ కూడా తెలుసు. కానీ కేవలం డబ్బుల కోసమే ఈ యొక్క టికెట్ని అమ్ముకొని నా యొక్క 40 ఏళ్ల ప్రస్థానాన్ని కింద పడేసినటువంటి పరిస్థితి కనపడని చెప్పేసి చిన్నారెడ్డి ఈ యొక్క వేదిక పార్టీ కార్యాలయం యొక్క వేదికంగా తన యొక్క మనోగతాన్ని చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క విధంగా అంటే ఇటువంటి వ్యాఖ్యలు పార్టీ యొక్క సిన్సియారిటీని పార్టీకి సంబంధించిన వ్యవహారాలని ప్రభుత్వంలో ఉంది కాబట్టి దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. కార్యకర్తలు కూడా కొంత ఆందోళన క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్నారెడ్డి వ్యాఖ్యల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా, అధిష్టానం సీరియస్గా తీసుకుంటుందా? ఒకప్పుడు డిసిప్లినరీ కమిటీకి చీఫ్గా ఉండే ఆయన, ఇప్పుడు ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారన్నప్పుడు అధిష్టానం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే గత కొద్ది కాలం కూడా వనపర్తి నియోజకవర్గంలో పగ్గుమనే విధంగా కూడా కాంగ్రెస్ వర్గాల్లో అటు రాజకీయాలు రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 వర్గాలుగా ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా కూడా అటు స్థానికంగా చిన్నారెడ్డి వర్గము అటు మేఘారెడ్డి వర్గంలో ఉన్నప్పటికీ కూడా 2 వర్గాల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. చాలా కాలంగా కూడా రాష్ట్ర ప్రణాళిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏర్పడినప్పటి నుంచి కూడా అంత ఆనందంగా లేనటువంటి పరిస్థితి కూడా చిన్నారెడ్డికి ఎదురవుతున్నాయి. కానీ తన యొక్క 40 ఏళ్ల రాజకీయాన్ని కింద పడేసి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ అమ్ముకోవడం పట్ల కూడా అటు ఆ చిన్నారెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎప్పటి కూడా ఆ చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా హైకమాండ్కి తన యొక్క విధి విధానాలు తన పార్టీలో ఎదిగిన విధానాన్ని పార్టీకి తన ఉన్నటువంటి నిజాయితీని కట్టుబడి ఉండే విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే కూడా నిన్న జరిగినటువంటి ఉపన్యాసంలో కూడా చిన్నారెడ్డి స్పష్టంగా చెప్పాడు, ఈ యొక్క రాజకీయ పరిణామాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవబోతున్నాడని చెప్పేసి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పేసి ముందుగా చెప్పింది నేనే అని చెప్పి కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారినాయి. కానీ గతంలో కూడా చెప్పిన మాటలు వినకుండా ఉంటే కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి యొక్క పరిస్థితి ఎలా ఉందో నేను కూడా జీవన్ రెడ్డి లాగా తిరగబడతా అని చెప్పేసి కూడా పార్టీకి హెచ్చరికలు జారీ చేసే విధంగా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వనపర్తి నియోజకవర్గంలో కూడా ఇటు 2 వర్గాల మధ్యలో విభేదాలు కనబడుతున్నాయి. కానీ ఇప్పటికే ఈ రోజు ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించారు. ఇతని యొక్క వ్యాఖ్యలు కూడా హైకమాండ్ చూసుకుంటుంది. హైకమాండ్ ఎలా దిశానిర్దేశం చేస్తే దానిపైన కూడా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అటు మేఘారెడ్డి చెప్పడంతో కూడా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అతి చిన్న అపూర్వమైన అనుభవం ఉన్నటువంటి చిన్నారెడ్డి వ్యాఖ్యలు కూడా హైకమాండ్ ఎలా తీసుకుంటుంది, అసలు హైకమాండ్ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలపై ఎలా రెస్పాండ్ అవుతున్నటువంటి విషయంలో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో చిన్నారెడ్డి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. మరి చిన్నారెడ్డి వ్యాఖ్యలపైన అధిష్టానం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, అధిష్టానం వర్షంలా ఉంటుందో చూడాలి. అయితే చిన్నారెడ్డి ఎవరి మీరైతే వ్యాఖ్యలు చేశారో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుకొచ్చారు, చిన్నారెడ్డి మాటలకైనా కౌంటర్ ఇచ్చారు. ఆయనే మాట్లాడారో చూద్దాం. నిన్న గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు గోపాల్పేటలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే మొట్టమొదటి తప్పు, ఆయన 2 years నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు వీళ్లకు వేరే రకంగా సాయం చేస్తున్నాడని ప్లానింగ్ బోర్డు చైర్మన్ మన ఇచ్చినప్పుడు దాని తర్వాత పార్టీలో క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఉంటే ఆయన తప్పించున్నారు. సో నిన్న మళ్ళీ అంతకుముందు గోపాల్పేట తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆ రోజు మార్కెట్ యార్డ్ ఫౌండేషన్ వేస్తుంటే అడ్డం వచ్చి ఆ రోజు కూడా పార్టీకి అగనిస్ట్ పోయినాడు. నిన్న ఆయన మాట్లాడింది చాలా ఇబ్బందికరమైన మాట్లాడినాడు. ఆల్రెడీ గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సెకండ్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోవడమే మొదటి తప్పు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే వ్యాఖ్యలు చేసినాడు. ఆ వ్యాఖ్యలు 1 ఏఐసిసిని చేసినాడు, 2 రేవంత్ రెడ్డి గారిని చేసినాడు, 3 నన్ను చేసినాడు. సో అందరి కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బలు తిన్న
దెబ్బతిన్న దానికి కారణమైన చిన్నారెడ్డి గారు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 46 ఏళ్ళ నుంచి నేనే కాంగ్రెస్ ఉన్నప్పటికీ నా కాంగ్రెస్ మొత్తం నేనే పొడిచినా ఊకినా ఏదో మాట్లాడినట్టు 100% మాట్లాడినట్టు లేదు. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ ప్రతిష్ట కోసం దాని బలోపేతం కోసం పనిచేసిండు. కానీ ఆయన యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు జయరాములు గారు టికెట్ గుంజుకున్నప్పుడు మళ్ళీ ఆయన ఎంత బాధపడి ఉంటాడు. సో 32 ఏళ్ళు ఆయన రాకముందే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాని తర్వాత 17 ఏళ్ళు టీడీపీ ఉంది. దాని తర్వాత 5 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. సో 20 ఏళ్ళే కదా మొత్తం 80 ఏళ్ళల్లా. సో మొత్తం ఆయన నేను చేసినట్లు మొత్తం వనపర్తికి అంతా నేనే చేసినట్లు అట్లా మాట్లాడడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఏఐసిసి అంటే ఆయనకు బీఫామ్ ఇస్తే సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఉండి అక్కడ ఉన్న ఏఐసిసి పరిశీలకులు ఇక్కడ ఉన్న పిసిసి పరిశీలకులు పైసలు తీసుకొని బీఫామ్ మార్చింది అన్నాడు. దానికి నేనేం చెప్తున్నంటే ఆయనకు 8 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. ఎన్ని పైసలు ఇచ్చిండు ఏఐసిసికి పిసిసికి? అది తప్పు కదా. కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అన్నట్టు ఆయన అధిష్టానాన్ని తప్పుపట్టే స్టేజ్కి, ముఖ్యమంత్రిని తప్పుపట్టే స్టేజ్కి ఆయన విషయానికి వస్తే అట్లా డబ్బులు ఆయనకి ఇస్తేనేమో డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు, వేరే వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇచ్చినట్లు దాన్ని మేము ఖండిస్తున్నాం. దాంతో పాటు ఈ 30 నెలల్లో ప్లానింగ్ బోర్డు ఆయనకు చైర్మన్ వచ్చిందంటే ఎట్లొచ్చింది? మాలాంటి 65 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఆయన గౌరవించుకొని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ పోయేదానికి ఇచ్చినాం. సో అది తెలియకుండా ఎవరికి పనిచేయాలి? ఆయన కోసం 40 ఏళ్ళు ఆయనతో పాటు ఉన్న సీనియర్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఎట్లా చేస్తున్నానో ఆయనతో 1 రూపాయి తెచ్చిండా, 1 వర్గాన్ని తెచ్చిండా? ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు బాగుపరచాలి కదా, ఏదో పోస్టులు ఇవ్వాలి కదా, ఏదో పనులు ఇవ్వాలి కదా. ఊరికనే చేసినాడు, మొత్తం నేనే చేసినట్టు. నువ్వేం పొలాలు అమ్ముకున్నావా, ఎకరాలు అమ్ముకున్నావా, ఇల్లులు అమ్మినావా, ఏం చేసినావు? కార్యకర్తలు అన్ని అమ్మిపించినారు. సో ఇప్పుడు 30 నెలల కింద అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు నాతో పాటు తెలంగాణలో చాలా మంది వచ్చినప్పుడు 34 మంది 65 మందిలో 34 మంది కొత్తలో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికింది. ఒకవేళ నిజంగానే మీరు పాతలోనే ఉండాలనుకుంటే 2014లో గెలవలే, 2018లో గెలవలే. సో అందరు కావాలి కాంగ్రెస్ పార్టీకి అందరు కావాల్సింది కాబట్టి అందరు వస్తేనే గెలిచినాం. దాని తర్వాత 8 సార్లు బీఫామ్ ఇచ్చి, ఒకసారి ఎమ్మెల్సీ బీఫామ్ ఇచ్చి, ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీ కావాలి, దాని తర్వాత ప్లానింగ్ బోర్డు కావాలి, మన రాజ్యసభ వస్తే రాజ్యసభ కావాలి, రేపు ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్సీ కావాలి. ఇంక ఇట్లనే మేము, మా కుటుంబం, మన ఫ్యామిలీ అట్లా మొత్తం కావాలనేది తప్పు. అదొకటి. ఈ మా మండలంలో ఉన్న అన్ని ఉమ్మడి మండలాలు కావచ్చు, 2 మున్సిపాలిటీలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నెంబర్ పెట్టుకొని సెక్రటరియట్ లో పోయి ఫైనల్ చేయడం, దాంతో పాటు వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ఇచ్చుడు, వాళ్ళకి వర్కులు కళ్యాణ లక్ష్మి దాని సంతకాలు పెట్టి షాదీ ముబారక్ చేయడం, ఇట్లా చాలా తప్పులు చేస్తున్నాడు. ఆయన కూడా పెద్ద మనిషితో ఎందుకని మేము గౌరవించుకుంటూ వచ్చినాం. నిన్నటితోనే నాకు ఆ గౌరవం పోయింది. సో నేను ఇమీడియట్ గా మేము ఆ లెటర్స్, ఆయన చేసిన తప్పులు ఏమేమి మాట్లాడినో అన్ని రికార్డు చేసేసి డ్రాఫ్టింగ్ తయారు చేస్తున్నాం. మా పిసిసి అధ్యక్షుల వారికి, మహేష్ గారికి, మా పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి పెద్దలకు కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ లైన్ దాటిన చిన్నారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.